అందరూ చూడండి ఇక్కడ, అందరూ ఇక్కడ చూడండి. ఒకరు పాడు పోయినా అందరూ ఇక్కడ చూడండి. కొంచెం ఇక్కడ పైన పైన గోపాల్ అన్నారా? తెలుగుదేశం పార్టీ నిన్న జయహో బీసీ సభలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి డిక్లరేషన్లో ఈనాడు సంపద సృష్టించడం తెలుగుదేశం పార్టీకి వెన్నతో పెట్టిన విద్య, అదే దాని సామాజిక న్యాయంగా పంచడంలో కూడా తెలుగుదేశానికి జనసేనకు పెట్టిన విద్య ఈనాడు. మరి ఈనాడు జరిగినటువంటి డిక్లరేషన్లో మొత్తం 10 అంశాలతో ఈ రాష్ట్ర ప్రజానీకానికి రేపు రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామనే యొక్క నిబంధనలు తెలియజేస్తే గతంలో కూడా కొన్ని చేసినటువంటివి, ప్రత్యేకించి ఈనాడు ఏమొచ్చింది, 5,000 రూపాయలు 4,000 రూపాయలు 50 సంవత్సరాలకి పెన్షన్ రావడం, ఆనాడు 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమాను 10 లక్షల రూపాయలు పెంచడం. మరి ఈ రకంగా అనునిత్యము ప్రజా సంక్షేమం కోసమే కాకుండా బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే పార్టీలు తెలుగుదేశం జనసేన అని నిన్న జరిగినటువంటి సభలో తెలియజేస్తే ఈనాడు బీసీలందరూ హర్షిస్తూ ఈనాడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేసి వారి యొక్క విఘ్నతను పూర్తి ప్రదర్శించడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఏది చెప్తే అదే చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాబట్టి ప్రతి ఒక్కరూ 2024 వచ్చే ఎన్నికల్లో ఈనాడు మోసపోయినటువంటి బీసీలు తిరిగి మోసపోకూడదని చెప్పి మేమందరికీ బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మనం ఏమైతే చేసినామో నిరూపించినామా లేదా, ఆనాడు బీసీలకు ఏదైతే 34% పదవులు ఇచ్చినామా లేదా, బీసీల్లో సామాజిక న్యాయం పాటించినామా లేదా, అది ఆలోచించండి. రేపు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ చెప్పిన మాటలను ఏ విధంగా విస్మరించిందో మీరందరూ ఆలోచించండి. రేపు భవిష్యత్తులో 2024లో మన డిక్లరేషన్ ఏ విధంగా ఉందో తప్పనిసరిగా మన రాజ్యాధికారం మన చేతికి వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ గారు శాసించేదానికి కాదు, శాసించే విధంగా ఉండాలని చెప్పిన మాటకు మనందరం కట్టుబడి వారిని అందరం ఎక్కిద్దాం. 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి మన హక్కుల సాధన కోసం, మన రాజ్యాధికారం కోసం, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి మనందరం కూడా కంకణబద్దులై పనిచేయాలని చెప్పని ఈ యొక్క బీసీ వర్గాలకు అన్నిటికీ తెలియజేస్తూ, బీసీలే కాదు మనమంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మన మీద మరింత ప్రేమగా ఉన్నారు. వారిని కూడా కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో 2024లో ఘన విజయం సాధించేది మనందరం కూడా ఈనాటి నుంచే 40 రోజుల్లో కంకణబద్దులై రేపు 2024 ఎన్నికల్లో విజయపథానికి నాంది పలకాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసినటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి బీసీ వర్గాల తరఫున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.